యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన తెలంగాణలో 14 స్థానాలు వస్తాయనుకుంటే 8 స్థానాలకే పరిమితం కావటాన్ని హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. ఇంత దారుణమైన ఫలితాలకు కారణాలేంటి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆరా తీశారు అధిష్టానం దూతలు. హైకమాండ్ సీరియస్ కావడంతో తెలంగాణ ఫలితాలపై కాంగ్రెస్ నేతలు నివేదిక సమర్పించారు. బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడం వల్లనే సీట్లు తగ్గాయని వివరణ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలపై దృష్టి సారించింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 3 రాష్ట్రాల్లోనూ భారీగా సీట్లు వస్తాయని అధిష్టానం ఆశించింది. అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే లోక్సభ ఎన్నికలు జరగడంతో మెజారిటీ సీట్లలో తామే గెలుస్తామని భావించింది. అయితే 3 రాష్ట్రాల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ రాష్ట్ర నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ముఖ్యంగా తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆ రాష్ట్ర నేతలు గట్టిగా విశ్వసించారు. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ సవాల్ చేశారు. 12 నుంచి 14 స్థానాల్లో 3 రంగుల జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పారు. తీరా ఫలితాల్లో మాత్రం 8 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుస్తామని గట్టిగా నమ్మకం పెట్టుకున్న ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ జెండా ఎగరవేసింది. ఫలితంగా 12 అనుకున్న ఎంపీ సీట్లు కాస్త 8 దగ్గరే ఆగిపోయాయి. అయితే తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందమే కారణమంటున్నారు హస్తం నేతలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలైతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నారు. అటు ఏఐసీసీకి ఇచ్చిన రిపోర్ట్లోనూ ఇదే అంశాన్ని చెప్పారట ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో మెదక్ మినహా మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సహకరించిందని అధిష్టానానికి వివరించారట. అందుకే తాము అనుకున్న ఫలితాలు రాలేదని రిపోర్ట్లో పేర్కొన్నారట. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని సోనియా గాంధీ, ఖర్గేలను కలిసినప్పుడు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన రిపోర్ట్పై ఏఐసీసీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కొన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఎదుర్కోలేకపోయిందని ప్రశ్నించినట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా కాంగ్రెస్ అధికారం ఉండటంతో పాటు పార్టీ సంస్థాగతంగానూ బలంగా ఉన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారట ఖర్గే. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉంటే కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లోనూ బీజేపీనే గెలవాలి కదా అని అనుమానం వ్యక్తం చేశారట ఏఐసీసీ నేతలు. కనీసం ఇప్పటికైనా పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలంగాణ నేతలకు సూచించారట అధిష్టానం పెద్దలు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని హెచ్చరించారట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.